అభిరామ్ ఒక అద్భుతమైన చిన్న పిల్లవాడు. తెనాలి పట్టణంలో కృష్ణానది ఒడ్డున ఉన్న చిన్న ఇంట్లో పుట్టాడు. వాడి నాన్న ప్రసాద్ సైకిల్ తొక్కుతూ సూపర్ మార్కెట్కి వెళ్లేవారు. వాడమ్మ ప్రశాంతి వాడికోసం రాత్రి పగలు పోరాడింది. అభిరామ్కి కిడ్నీ ప్రాబ్లం వల్ల శరీరంలో నీళ్లు నిండాయి. వాడు బడికి వెళ్లలేకపోయేవాడు. ఇంట్లోనే కూర్చొని కిటికీలోంచి పిల్లలను చూస్తూ మనసులో ఒక ప్రశ్న: నేను ఎప్పుడు ఆడగలను? అభిరామ్కి డైనోసార్స్ అంటే అమితమైన ప్రేమ. వాడు వేసిన ప్రతి బొమ్మలో ఒక జీవముంది. ఆ రాత్రి అలసట వల్ల నిద్రపోయాడు. అప్పుడు స్కెచ్ బుక్ నుండి ఒక అద్భుతమైన మెరుపు వెలువడింది. ఆ మెరుపు నుండి ఒక చిన్న పచ్చని రూపం బయటకొచ్చింది. అదొక పిల్లి అంత చిన్న మెరిసే డైనో. అభిరామ్ కళ్ళు తెరుచుకున్నాయి. చిట్టి చెప్పాడు: నమస్తే అభిరామ్, నా పేరు చిట్టి. నీ బొమ్మ నుండి పుట్టాను. నిన్ను తీసుకువెళ్లడానికొచ్చాను మన సొంత ప్రపంచానికి. చిట్టి తన తోకను 3 సార్లు ఊపింది. గోడపై ఒక గుండ్రని వెలుతురు తెర తెరుచుకుంది. అభిరామ్ భయపడ్లేదు. ప్రసాద్ నాన్న ధైర్యం గుర్తొచ్చింది. ప్రశాంతి అమ్మ బలం గుర్తొచ్చింది. గుండె గట్టిగా పట్టుకొని ముందుకు నడిచాడు. పోర్టల్ దాటగానే అభిరామ్ కళ్ళు పెద్దవైనాయి. అక్కడొక అద్భుతమైన ప్రపంచముంది. నీలి వెలుతురు అడవులు, తేలే పర్వతాలు, 2 చంద్రులు, మెరిసే జలపాతాలు, 100 డైనోసార్లు అన్ని వైపులా కదుల్తూ. ఇది కల కాదు, నిజం. అప్పుడు భూమి కంపించింది. ఒక పెద్ద టీరెక్స్ మెల్లగా వచ్చాడు. ఆయన పేరు రాజా. రాజా వంగి అభిరామ్ ముఖాన్ని చూసి మెల్లగా అన్నాడు: అభిరామ్, బలమంటే పెద్ద శరీరం కాదు. నొప్పిని భరించి నిలబడిన నువ్వు ఒక యోధుడివి. నీ అమ్మ పోరాడింది. నీ నాన్న సైకిల్ తొక్కాడు. వాళ్ల ప్రేమ నిన్ను బతికించింది. ఆ ప్రేమే నీ శక్తి. అభిరామ్ మొట్టమొదటిసారి గుండె నిండుగా అనిపించింది. దూరంగా మేఘాలలో తల ఉన్న ఒక భారీ రూపమొచ్చింది. ఆమె పేరు అక్కవేలు, ఆకాశాన్ని తాకే బ్రాకియోసారస్. ఆమె వంగి అభిరామ్కి చెప్పింది: అభిరామ్, నేను పుట్టినప్పుడు చాలా చిన్నగా ఉన్నాను. ఒక్కో రోజు ఒక్కో అడుగు, నెమ్మదిగా పట్టుదలగా. చివరికి నేను ఆకాశాన్ని తాకాను. నీవేళ కూడా వస్తుంది, అడుగు తర్వాత అడుగు. ఆమె మెళ్ల నుండి ఒక మెరిసే పువ్వు రాలింది. అభిరామ్ అరచేతిలో వాలింది. అప్పుడు ఆకాశం నుండి ఒక బంగారు రెక్కల రూపం దిగింది. అది స్కై, ఒక బంగారు టెరడాక్టల్. అభిరామ్, ఎగురుతావా నాతో? అభిరామ్ స్కై వీపుపై ఎక్కాడు. రెక్కలు విప్పాయి. ఆకాశం వైపు దూసుకుపోయారు. మేఘాల మధ్య, వెలుతురు తోరణాల మధ్య అభిరామ్ 2 చేతులు విప్పాడు. బిగ్గరగా అరిచాడు: నేను ఎగురుతున్నాను! తెనాలిలో కృష్ణానది ఒడ్డున ప్రసాద్ నాన్న సైకిల్ తొక్కుతున్నారు. ప్రశాంతి అమ్మ ఇంట్లో వేచియున్నారు. వాళ్లకి తెలీదు వాళ్ల కొడుకు ఆకాశంలో ఎగురుతున్నాడని. అన్ని డైనోసార్లు చేరుకున్నారు. రాజా, అక్కవేలు, చిట్టి, అందరూ ఒక్కసారి పిలిచారు: అభిరామ్, అభిరామ్, అభిరామ్. చిట్టివాడి భుజంపై కూర్చొని చెప్పాడు: నువ్వు ఈ ప్రపంచపు హీరో. అభిరామ్ తిరిగొచ్చాడు తెనాలికి. కాని ఇప్పుడు వాడు మారిపోయాడు. మర్నాడు ఉదయం ప్రసాద్ నాన్న సైకిల్ తొక్కుతూ ముందు వెళ్లారు. ప్రశాంతి అమ్మ సంచి సర్దింది. అభిరామ్ తల ఎత్తుకొని బడికి నడిచాడు. పిల్లలడిగారు: అభిరామ్, ఏమైంది నీకు? వాడు నవ్వాడు, ప్రశాంతంగా, ధైర్యంగా: డైనోసార్లు నాకు చెప్పారు, నొప్పిని గెలిచినవాడే అసలైన వీరుడు. అభిరామ్ ఒక చిన్న హీరో. తెనాలి పట్టణపు కృష్ణానది ఒడ్డున పుట్టిన హీరో. ప్రసాద్ నాన్న ధైర్యంతో, ప్రశాంతి అమ్మ ప్రేమతో, మరియు డైనోసార్ల స్నేహంతో వాడు లేచాడు, వాడు నడిచాడు, వాడు ఎగిరాడు. డైనో దునియాక ఛోటా హీరో. నీలోని హీరోను ఎప్పుడూ మర్చిపోకు అభిరామ్. Thank you for watching. Please subscribe our channel. Follow for more.